హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, నమస్తే. అయితే ఈ టాపిక్ వచ్చి అల్మాస్పేట్ లో రీసెంట్ గా జరిగింది కదా. అల్మాస్పేట్ ని నేమ్ చేంజ్ చేయాలని అనుకున్నారు, లైక్ హనుమాన్ సర్కిల్ గా, లేకపోతే ఆల్సో టిప్పు సుల్తాన్ సర్కిల్ గా చేంజ్ చేయాలనుకుంటున్నారు కదా. దాని గురించి ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. ఇది నేను సేకరించిన డీటెయిల్స్ బట్టి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. జడ్జిమెంట్ అయితే మీకు వదిలేస్తున్నాను. ఏ రిలీజన్ కి దేనికి సంబంధించింది అయితే కాదు. ఇది ఈ సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ప్రకటించమని కోరారు. స్థూపం కూడా పెట్టి బ్రహ్మాండంగా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా దీన్ని నియమించి బ్రహ్మాండమైన సర్కిల్ గా దీన్ని తయారు చేసి ఈ కడపకు వస్తాని నేరుగా అందరికీ గుర్తుండే విధంగా ఈ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, అదే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇది పొలిటికల్ సంబంధించింది. వాళ్ళకి పర్స్పెక్ట్ లో వాళ్ళకు ఓటర్స్ కోసం చేసిన డ్రామాలో ఈ బలి పశువులు అయిపోయినారు ప్రజలంతా. ఈ మత కలహాలంతా వాళ్ళకు మాత్రమే బెనిఫిట్స్. ఇది దానికి ప్రూఫ్ మాత్రమే. పీస్ఫుల్ నెలకొల్లాలని వేడుకుంటున్నాను. మెయిన్ గా ఇక్కడ పోలీసు యంత్రాంగం బాగా సక్సెస్ఫుల్ గా పనిచేసిందని ఒప్పుకోదగిందే. ఎటువంటి అల్లర్లైనా మొత్తానికి కంట్రోల్ తీసుకొచ్చినట్టు చేశారు. మెయిన్ గా ఇక్కడ ఎక్కువ బలవుతుంది హిందువులే అని చెప్పాలి. ఎందుకంటే చెప్తున్నానంటే, ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు హిందువులకు, ఇద్దరినే కనాలి అని. ఆ ఇద్దరు కనాలి, అంతకన్నా ఎక్కువ కంటే ఏదైనా ఎమ్మెల్యేకు కొన్ని దాంట్లకు మనము దానికి ఎలిజిబుల్ కాదనేటట్టు గవర్నమెంట్ డిక్లేర్ చేసినారు స్టార్టింగ్ నుంచే. ఇక్కడ అయితే మైనార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ముస్లిం సోదరులకు, రిమైనింగ్ వాళ్ళకు అంతగా దీనికి అప్లికబుల్ కాదు అని పెట్టేశారు. ఇక్కడ మేజర్ ఏంటంటే, ఓటర్స్ వేస్తారు కదా, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ జనాభా ఉంటారో వాళ్ళకే కదా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ గానే ఎలక్షన్స్ లోకి వచ్చాక ఓటర్స్ కి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళు హామీలు ఇస్తారు. ఏ నాయకుడైనా, లీడర్స్ అయినా, వీళ్ళ ఓట్ల గురించి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు హామీలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకి ఎదిరించలేక మనం కొట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఎందుకు తీసుకొచ్చి పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. టిప్పు సుల్తాన్ అనేటోడు ఇండియాని చాలా ద్రోహం చేసినాడు. ఇండియాకి సంబంధించిన చాలా విషయాలలో దాడులు చేసినాడు. హిందువుల పైన ఎక్కువ దాడి చేసినాడు. మోసపూరితమైన వాడు, ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టినాడు. దీని బదులు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి
వాళ్ళ పేర్లు పెట్టినా కూడా మంచిదేమో. పాకిస్తాన్ లో టిప్పు పట్ల గౌరవ అభిమానాలు బాగా ఉన్నాయి. ఇది చాలా సహజం. ఎందుకంటే ఇతను ఇస్లాం కోసమే జీవించాడు, ఇస్లాం కోసమే మరణించాడు. పాకిస్తాన్ లో ఒక వీధికి కూడా టిప్పు పేరు పెట్టారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్తాన్ టిప్పు పేరు మీద ఒక క్షిపణిని కూడా తయారు చేసింది. టిప్పు సుల్తాన్ ఒక మతోన్మాది, ఎంతో మంది హిందువులను పొట్టనబెట్టుకున్న నరహంతకుడు. నా విజయవంతమైన ఖడ్గము అవిశ్వాసుల నాశనం కోసం ప్రకాశిస్తోంది అని టిప్పు తన కత్తి పిడికిపైన చెక్కించుకున్నాడు. ఆ ప్రకారమే వేలాది మంది హిందువులు క్రైస్తవులను తన కత్తికి ఎరచేశాడు. ఎందరినో బలవంతంగా మతం మార్చి బానిసలను చేశాడు. మంగళూరు, కూర్గ్, కోయంబత్తూరు, దిండిగల్, కేరళల్లో టిప్పు మారణకాండ సాగింది. టిప్పు సుల్తాన్ సైనికులు మైసూర్ దగ్గర మేల్కోటేలో మాండ్యం అయ్యంగార్ సమాజాన్ని చుట్టుముట్టి 800 మందికి పైగా ప్రజలను హతమార్చారు. ఈ ఘోరాన్ని తలుచుకుంటూ ఇప్పటికీ మాండ్యం అయ్యంగార్ సంఘం దీపావళికి ముందు రోజైన నరక చతుర్దశిని జరుపుకోవడం లేదు. టిప్పు సుల్తాన్ జీవితమంతా ఇలాంటి రాక్షస కాండతోనే నిండి ఉంది. అయితే ఇక్కడ రీసెంట్ గా ఏమైందంటే ఒక టెంపుల్ దగ్గర మనకు హనుమాన్ స్టాచ్యూ పెట్టారు, 32 feet అట్లా అంటది. హనుమాన్ పేరు పెట్టినారు. May 14th అది ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో అంత పెద్ద హనుమాన్ స్టాచ్యూని పెట్టినప్పుడు అది పేరు హనుమాన్ సర్కిల్ గా మారిపోతుందని మన కొంతమంది ఉంటారు కదా ఇంకా నిప్పు పెట్టడానికి, వాళ్ళు ఇలా పేరు వస్తుందేమో మారిపోతుందేమో అని ఇంటెన్షన్ తో లోపల జరిగి ఒక లోపల కుట్రలు పన్ని దీనికి అందడి గొడవకు కారణమైనారు. సో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ఇక్కడ లీడర్స్ మాత్రమే బాగుపడుతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్, లో మిడిల్ క్లాస్ పీపుల్స్ సఫర్ అవుతున్నారు. ఇక్కడ కలెక్టర్ కానీ పోలీస్ వారు కానీ సంస్థ వాళ్ళైనా లాస్ట్ కు అల్మాస్ పేట్ కానీ దాన్ని డిక్లేర్ చేసేసారు. లాస్ట్ ఇంకా ఒకసారి నేను రిపీట్ చేస్తాను, ఇది సర్కిల్ పేరు అల్మాస్పేట సర్కిల్ అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. इस सर्कल का नाम अलमासपेटा सर्कल ही है और कोई नाम नहीं है. जिसको अगर कुछ प्रॉब्लम है तो कलेक्टर साहब के पास आके रिक्विजिशन दे सकता है, हम उसको ज़रूर देखेंगे.